90 వచ్చిండే. ఇవి అవి కలుపుకుంటే గవర్నమెంట్. బట్ అప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ ఉండేది జనసేన బీజేపీ. అదో మంచి అవకాశం మిస్ అయింది. అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ అయ్యేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం మొదటి నుంచి సమర్థించినటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్. ఆంధ్రాకి థర్డ్ ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పే మాటలనే నమ్మాలి, జగన్ చెప్పే మాటలనే నమ్మాలి. ఇందులో లోపం మనకు తెలుసు, అందులో లోపం మనకు తెలుసు. మనం అనేక సార్లు మాట్లాడుతుంటాం ఆ విధానాల్లో ఉన్న లోపం. ఆ లోపం సరి చేసే మూడో పార్టీ లేకపోవడం మన కర్మ. అదే కదా. అలా కావాల్సిన మనిషి ఆ తృతీయ శక్తిని నాశనం చేసేసాడు. బీజేపీ అన్న ఎదుగుండేది, ఈయన పక్కన బీజేపీ గ్యారంటీ వెళ్ళేది. ఇప్పుడు తెలంగాణలో థర్డ్ ఆల్టర్నేటివ్ కింద అది ఎదుగుతుంది కదా, ఎమర్జీ అవుతుంది, ఛాన్స్ ఉండేది. ఈయన థర్డ్ ఆల్టర్నేటివ్ లేకుండా చేశాడు. కానీ పవన్ చెప్పారని సర్దుకుపోతారా సార్? ఏం చేస్తారు, ఏం చేస్తారు? చదువుకోక పదవిస్తే తీసుకుంటారు, ఇవ్వబోతే బాధపడతారు. ఓట్లకు సంబంధించినంత వరకు ఇప్పుడు వచ్చిందనుకోండి, అంత బాగా సంతోషంగా ఉన్నాడు అనుకోండి, 10 మందిని తీసుకెళ్ళి ఓటేస్తాడు. లేనప్పుడు తన ఇల్లు ఒక్కడే ఓటేసి వస్తాడు, మన వైసీపీకి వేసినట్టు. అంతే అంతే ఉంటుంది. రైట్. చూద్దాం. మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపుగా క్లారిటీ ఇచ్చేసి